హలో ఫ్రెండ్స్, మీరు ఒక చోటు నుండి మరో చోటికి షిఫ్ట్ అయినప్పుడు మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇలా అప్డేట్ చేసుకోవడం వలన మనకు ఆ లోకల్ అడ్రస్ యొక్క ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే దొరుకుతుంది. సో ఇది మనకు గ్యాస్ కనెక్షన్, అదే విధంగా బ్యాంక్ అకౌంట్ తెరవడంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డ్ లో అడ్రస్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా సులభం. సో ఈ వీడియో నేను మీకు 2024 లో ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవడం పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి myAadhar.uid.gov.in సెర్చ్ చేసుకోవాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ముందుకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డు లో ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మనకు మన ఆధార్ కార్డ్ నంబర్, అదే విధంగా క్యాప్చా ఫిల్ చేయమని అడుగుతుంది లాగిన్ అవ్వడానికి. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్, అదే విధంగా ఇచ్చిన క్యాప్చాని ఫిల్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకుని సక్సెస్ఫుల్ గా మనం లాగిన్ అయితే అయిపోతాము. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన చాలా రకమైన సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం మన ఆధార్ కార్డ్ లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు, మన ఆధార్ కార్డ్ ని ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే విధంగా పీవీసీ ఆధార్ కార్డ్ ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. దానితో పాటు ఇక్కడి నుంచి మనం మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అనేది రెండు విధాలుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకటి ద్వారా, రెండవది వితౌట్ ప్రూఫ్ ద్వారా. సో మీరు కూడా మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ ని వితౌట్ ప్రూఫ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అది ఎలా చేసుకోవాలో దాని మీద నేను పూర్తి వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ పైన ఐ బటన్ లో, అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. సో అక్కడి నుంచి చూసి మీరు మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ ని వితౌట్ ప్రూఫ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో దీనిలో అయితే మనం ప్రూఫ్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఆధార్ డేటా ఫీల్డ్ టు అప్డేట్, అంటే మన ఆధార్ కార్డు ఏ రకమైన డేటాని మనం అప్డేట్ చేయాలనుకుంటాం దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. సో ఇక్కడ మనం అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ అనే ఆప్షన్ టిక్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మనకు మన కరెంట్ డీటెయిల్స్, అంటే మన ఆధార్ కార్డ్ లో ప్రస్తుతం ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ టు బి అప్డేట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ లో ఏ అడ్రస్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర మీ నాన్న పేరు అయితే మీ నాన్న పేరు, లేదా పెళ్లి అయిన వాళ్ళైతే హస్బెండ్ పేరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ హౌస్ లేదా బిల్డింగ్ లేదా అపార్ట్మెంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ స్ట్రీట్ లేదా రోడ్ పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఏరియా పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ల్యాండ్ మార్క్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ని ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మీ స్టేట్ ని, అదే విధంగా మీ డిస్ట్రిక్ట్ ని ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత విలేజ్ లేదా టౌన్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మాన్యువల్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని టిక్ చేసుకొని ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మనం ఏవేవి అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ దాని ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో దానికోసం అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అవైలబుల్ ఉందో ఆ డాక్యుమెంట్ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఆ డాక్యుమెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మీకు ఒక సమ్మర్ అయితే చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోన్ లో మీరు ఎక్కడైతే ఆ డాక్యుమెంట్ యొక్క ప్రూఫ్ ని ఫోటో తీసి పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పటిదాకా మీరు ఎంటర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. అన్ని కరెక్ట్ గా ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పుగా ఉంటే ఎడిట్ అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని దాన్ని మళ్ళీ మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మన ఆధార్ కార్డ్ లో ఆన్లైన్ ద్వారా ఏదైనా అప్డేట్ చేయాలంటే మనం 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ రేజర్ పే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు పేమెంట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకు పేమెంట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా రకమైన ఆప్షన్స్ ద్వారా మన పేమెంట్ అయితే పూర్తి చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అదే విధంగా వ్యాలెట్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో మీరు దేని ద్వారా మీ పేమెంట్ ని పూర్తి చేయాలనుకుంటున్న ఆప్షన్ ద్వారా మీ పేమెంట్ ని పూర్తి చేయగానే ఇక్కడ చూడవచ్చు మనకు
మనకు మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్ స్లిప్ కూడా జనరేట్ అవడం జరుగుతుంది. సో ఈ అక్నాలెడ్జ్ స్లిప్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ యొక్క అడ్రస్ అప్డేట్ అయిందా లేదా అని దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి ఈ అక్నాలెడ్జ్ స్లిప్ అయితే మనకు పనికి వస్తుంది. నెక్స్ట్ మనం ఆధార్ కార్డ్ కి సంబంధించి డాష్ బోర్డ్ లోకి వస్తే కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు రిక్వెస్ట్ సెక్షన్ లో ఇప్పటిదాకా మనం మన ఆధార్ కార్డ్ ఏ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తాం అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీని తర్వాత విత్ ఇన్ 7 days లో మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మీరు మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా మన ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.